జనసేన గుర్తింపు రద్దు దిశగా చంద్రబాబు వ్యూహాలు ముందే పసిగట్టిన పవన్ కళ్యాణ్. జనసేనపై కుట్ర జరుగుతోందా? ఈ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి గుర్తింపు ఉండదా? ప్రస్తుతం ఏపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. 2014 ఎన్నికలకు ముందు జనసేన ఆవిర్భవించింది. ఈ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీలకు మద్దతు ప్రకటించింది. గత ఎన్నికల్లో మాత్రం వామపక్షాలతో కలిసి బరిలోకి దిగింది. కానీ కేవలం ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది. 2 చోట్ల పోటీ చేసిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. కేవలం 6.5% ఓట్లు మాత్రమే సాధించుకోగలిగారు. దాని ఫలితంగానే జనసేన గాజు గ్లాసు గుర్తు ప్రమాదంలో పడింది. ఎన్నికల నిబంధనల మేరకు గాజు గుర్తు కామన్ సింబల్ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం జనసేన పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. మచిలీపట్నం, కాకినాడ పార్లమెంటు స్థానాలతో పాటు 21 అసెంబ్లీ సీట్లలో మాత్రమే జనసేన అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. మిగతా చోట్ల స్వతంత్రులకు ఇవ్వడంతో వివాదం మొదలైంది. ఇది కూటమి గెలుపుపై ప్రభావం చూపనుంది. అందుకే ఇండిపెండెంట్లకు ఈ గుర్తును కేటాయించొద్దని ఆ 3 పార్టీలు ఎలక్షన్ కమిషన్కు నివేదించాయి. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో జనసేన సాధించే ఓట్ల శాతం బట్టి ఆ పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఈసీ నిబంధనల ప్రకారం 6% ఓట్లు వస్తేనే జనసేనకు గుర్తింపు ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో 6.5% ఓటింగ్ రావడం వల్ల పార్టీ గుర్తింపును రద్దు చేయలేకపోయారు. లేకుంటే గాజు గ్లాస్ గుర్తు ఎప్పుడో రద్దు చేసేవారు. అయితే వైఎస్ఆర్సీపీ పెయిడ్ ఆర్టిస్టులు మాత్రం గాజు గ్లాసు గుర్తు ఎప్పుడో రద్దయిందని ప్రచారం చేశారు. కానీ అది జరగలేదు. దీంతోపాటు పార్టీ పట్టు నిలుపుకునేందుకు పవన్ పలు వ్యూహాలు రచించారు. ఈ సమయంలో 21 అసెంబ్లీ సీట్లలో 50% పైగా ఓట్లను జనసేన అభ్యర్థులు సాధించాలి. ఇది సాధ్యమా అంటే గతంలో టీడీపీ గెలవని సీట్లను జనసేనకు కేటాయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లెక్కన మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీ గెలుపు ప్రశ్నార్థకమే. వచ్చే ఎన్నికల్లో జనసేన ఉండకూడదు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ కుట్ర పన్నుతున్నారు. అందుకే తక్కువ సీట్లు కేటాయించారని పలువురు ఆరోపిస్తున్నారు. మరి ఈ కుట్రను జనసేన అని గుర్తించారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తక్కువలో తక్కువైనా 40% ఓటింగ్ ప్రతి నియోజకవర్గంలో వచ్చే అవకాశం అయితే జనసేనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 40% ఓటింగ్ 8.8%కు పైగా వచ్చే అవకాశం కనిపిస్తుంది.